ఒక ఇష్యూ అనేది జరిగింది. రామాంజనేయ నగర్లో ఆల్రెడీ మేము ప్రాబ్లమ్ని అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది, దాన్ని ప్రాబ్లమ్ని ఆర్సీసీ పైప్ లైన్ వేసి మేము అక్కడ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆర్సీసీ పైప్ లైనే కాకుండా ఇంకా 3 రోడ్స్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చెలిమి నుంచి కూడా ఆర్సీసీ పైప్ లైన్ 16 lakhs కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యింది, అది కూడా జరుగుతుంది. అట్లాగే దీన్ని కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో రామాంజనేయ నగర్లో రోడ్డు వేయకుండా అక్కడ టైంపాస్ చేస్తున్నారు, కార్పొరేటర్ అయితేనేమి ఈ ఎమ్మెల్యే గారి మీద కూడా ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఆర్డర్లో ఉంది. సో దాన్ని అధిగమించి ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం చేయలేడు, ఏ పబ్లిక్ అయినా ఏం చేయలేరు. కాబట్టి మేము ఆల్రెడీ దాన్ని ఒక 1 layer వేయడం కూడా జరిగింది. కానీ దాన్ని అక్కడ ఒక లేడీ తన సొంత ప్రాపర్టీ అని చెప్పేసి అక్కడ కోర్టు స్టే తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇన్ని కోట్ల వర్కులు చేయించిన మేము ఈ యొక్క రామాంజనేయ మాత్రం చేయకుండా పోవడానికి కారణం అదొక్కటే. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండంలకు మాత్రమే అంకితం అని చెప్పేసి కూడా ఊరికే కూడా నోర్లు పారేసుకోవడం జరుగుతుంది. ఈ మాకు తెలిసిన పద్ధతి అయితే పద్ధతిగా మెమరాండంలు ఇచ్చి పనులు చేయించుకోవడం మాత్రమే మాకు తెలుసు. ఈ ఫోన్లు చేసుకొని దబాయించి వర్క్ చేసుకోవడం అనేది మాత్రం మాకు తెలీదు. మరి అట్లా చెయ్యాలి అన్న విషయం కూడా మాకు తెలీదు. అంతేకాకుండా నేను అధికారులని ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లోకల్ కార్పొరేటర్ అయినప్పుడు, నేను అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక డిఈ రారు, ఒక ఈఈ రారు, ఎవ్వరు రారు. ఇప్పుడు మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఎవరు వచ్చారని చెప్పేసి ఈ ప్రతి ఒక్క అధికారి అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు ఫాలో చేసి అక్కడ ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించి మంత్రుల దగ్గర తిరిగి పొంగులేటి గారి దగ్గర, పొంగులేటి గారు అసలు సబ్జెక్ట్ తెలుసండి కాంగ్రెస్ నేను. పొంగులేటి గారు ఒక మినిస్టర్, దేనికి సంబంధించిన మినిస్టరు, ఏమన్నా జాగా ఉంటే మాకు కేటాయించండి అని చెప్పాము. కానీ ఇలా జాగా కేటాయించింది జిహెచ్ఎంసీ అల్వాళ్ళు ఫైరింగ్, పొంగులేటి గారికి సంబంధం లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు అది ఫైర్ ఇంజన్కి చేసిన శాంక్షన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన జాగా. దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని బురద జరుపుతూ ఏమని మేము తీసుకొచ్చినాం మా అన్న తెచ్చిందని. నిజంగా కూడా ఎంత సిగ్గుచేటంటే ఆ పేపర్ ప్రతి లెటర్కి టపాచా ఉంటుంది, ఇన్వర్ట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా సిస్టమ్, ఈవెన్ మన మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళినా కానీ ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇన్వర్ట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా ఒక ఇన్వర్ట్ సెక్షన్ ఉంటుంది. ఇన్వర్ట్లో మనం ఒక లెటర్ ఇచ్చినప్పుడు మనకు ఒక టపా చేసి ఇస్తారు, అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది. ఇలా వీళ్ళు ఇచ్చారు, దీనికి ఒక టపాచా లేదు, అక్నాలజ్మెంట్ లేదు. ఇంకోటి ఇలా బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇది 15వ తారీఖు 1వ నెల 2024లో ఇచ్చినట్టు చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. 15వ తారీఖు నిజంగా కూడా అందరం మనం సంక్రాంతి చేసుకొని ఇళ్ళలో పతంగులు ఎగరేస్తాం. మనం ఈ హాలిడే రోజు పోయి ఎట్లా ఇచ్చిరండి? గవర్నమెంట్ మనం పని చేసినారా? అంటే మా ఎమ్మెల్యే గారు సాధించిందాన్ని తట్టుకోలేక ఇది ఒక లెటర్ క్రియేట్ చేశారు. దీని మీద కూడా మేము ఆర్టీఐ చేస్తున్నాం. అసలు దీని సంగతి ఏంటి, కథ ఏందన్నది ఈ లెటర్ మీద కూడా ఆర్టీఐ చేస్తున్నాం. దీని సంగతి ఏంటి, దీని కథ ఏందన్నది ఆర్టీఐ వేసి ఇచ్చిరా. ఒకవేళ అనుకుందాం హాలిడే ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చినాం. ఒక ఫోటో రిలీజ్ చేయమనండి. 2024 కనుమ రోజు హాలిడే రోజు పొంగులేటి గారు కలిసి మైనంపల్లి గారు ఇచ్చిన లెటర్ను ఒకటి రిలీజ్ చేయమనండి. కేవలం మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి ఇంకా ఇదే కదండి. ఇంకా 4 ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకొక 1-2 monthsలో. అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి అయితేనే మహేంద్ర హిల్స్లో రిజర్వాయర్ 14,95,00,000 ఒక రిజర్వాయర్ కూడా శాంక్షన్ అయింది. ఇంకొక 1 week 10 daysలో అది కూడా మేము భూమి పూజ చేయించుకోకపోతున్నాము. అది కూడా కేవలం మా ఎమ్మెల్యే గారి మార్కెట్స్ తోటే మేము ఒక రిజర్వాయర్ తీసుకుపోతున్నాము. అదేవిధంగా మళ్ళీ ఆర్యూబీ గౌతమ్నగర్లో, ఎందుకంటే ఇవన్నీ మా డ్రీమ్ ప్రాజెక్టులు. అదే కార్పొరేటర్ అయినాక కార్పొరేటర్గా మేము ఏదైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగంగానే ఒక రిజర్వాయర్ ఒక ఆర్యూబీ పెట్టుకున్నాము. సో అతి దగ్గరలోకి వచ్చినాము. ఇంకొక 1 week 10 daysలో రిజర్వాయర్ది భూమి పూజ కూడా ఉంటుందని మేము కూడా చెప్తున్నాం. కాకపోతే అది కూడా కష్టపడ్డది మా ఎమ్మెల్యే గారు. మేము కష్టపడి అసలు ఎవరికి కూడా తెలియదు అక్కడ జాగ్ ఉంది, ఒక రిజర్వాయర్ తీసుకురావాలన్న మళ్ళీ గౌతమ్ గారికి అన్న ఆలోచన గత నాయకులకు కానీ
ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరికి ఆ చిత్తశుద్ధి లేకుండా కేవలం నా ఎజెండా, కేవలం నేను గెలిచిన తర్వాత గవర్నర్ ప్రజలకు ఏదైనా సాధించి చేసి పెట్టాలన్న ఆలోచనతోటి రిజర్వాయర్ ఒకటి, అదేవిధంగా ఆర్వీ ఒకటి తిరిగి సాధించుకొని తెచ్చుకున్నాము.